ఆధునిక భారతదేశ చరిత్రలో 2014 ఆంధ్రప్రదేశ్ విభజన ఒక చాలా పెద్ద కీలకమైన ఘట్టం. సుమారు 6 దశాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రం పుట్టింది. అసలా పోరాటం వెనుక ఉన్న కారణాలేంటి? ఎందుకు విడిపోవాల్సొచ్చింది? మరి విడిపోయాక ఆ రాష్ట్రం ప్రయాణం ఎలా సాగుతోంది? జెలిన్, ఈ కథలోకి కొంచెం లోతుగా వెళ్దాం. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భవిష్యత్తు గురించి ఇలాంటి మాటలే ఎక్కువగా వినిపించాయి. ఇవి కేవలం అంచనాలు మాత్రమే కాదు, ఒక రకంగా శాపనార్థాలు అనే చెప్పాలి. తెలంగాణ విడిపోతే కరెంటుండదు, పరిశ్రమలు మూతపడతాయి, అంతా చీకటిమయమైపోతుందని ఒక బలమైన వాదన. ఇక హైదరాబాద్ లేకపోతే మిగిలిన ఆంధ్రప్రదేశ్కు ఏమీ మిగలదని ఇంకో వాదన. మరి నిజంగానే వాళ్లు చెప్పింది జరిగిందా? ఆ భయాలన్నీ నిజమయ్యాయా? తెలంగాణ కథ కంచికి వెళ్ళిందా? లేక ఆ విమర్శకుల అంచనాలని తలకిందులు చేసి ఒక కొత్త చరిత్ర రాసిందా? అసలు వాస్తవాలేం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ ఒక్క నంబర్లో ఉంది. ఇక్కడున్న గణాంకాలు పూర్తిగా వేరే కథ చెబుతున్నాయి. చూడండి, తెలంగాణ తలసరి ఆదాయం ఈరోజు దేశ సగటు కంటే ఆల్మోస్ట్ డబులుంది. అంటే దాదాపు రెట్టింపు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఇది రెండో అత్యధికం. మరి ఆ రోజుల్లో చెప్పిన చీకటి భవిష్యత్తుకు, ఈరోజు కనిపిస్తున్న ఈ ఆర్థిక వెలుగుకు మధ్య ఇంత తేడా ఎలా వచ్చింది? అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? సరే, ఇప్పుడు ఈ కథ మూలాల్లోకి వెళదాం. ఈ విభజన అనేది దాదాపు 60 ఏళ్లుపాటు సాగిన ఒక ఉద్యమం యొక్క ఫలితం. ఇంత పెద్ద ఉద్యమానికి అసలు కారణాలేంటి? ఒకే భాష మాట్లాడే తెలుగు ప్రజలు ఎందుకు విడిపోవాలని నిర్ణయించుకున్నారు? తెలంగాణ ఉద్యమం మొత్తం ఈ 3 పదాల చుట్టూనే తిరిగింది: నీళ్లు, నిధులు, నియామకాలు. ఒక తరం మొత్తం చేసిన పోరాటానికి ఇదొక యుద్ధ నినాదంలా మారింది. అంటే మా నీళ్లు మాక్కావాలి, మా నిధులు మాకే దక్కాలి, మా ఉద్యోగాలు మా పిల్లలకే చెందాలి. ఈ ఆకాంక్ష నుంచే ఉద్యమం పుట్టింది. ఇందులో మొట్టమొదటిది, అన్నింటికన్నా కీలకమైనది, నీటి సమస్య. కృష్ణా, గోదావరి లాంటి పెద్ద నదులు తమ ప్రాంతం గుండానే ప్రవహిస్తున్నా ఆ నీటి ఫలాలు తమ పొలాలకు అందటం లేదనేది తెలంగాణ ప్రజల ప్రధాన ఆవేదన. తమ నేలంతా దాహంతో అల్లాడుతుంటే కళ్లముందే నదులు పక్క రాష్ట్రాలకు, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయనే ఆవేదన అది. ఈ నంబర్లు చూస్తే ఆ ఆవేదన వెనుక ఉన్న వాస్తవమేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల బేసిన్లో దాదాపు 70% తెలంగాణలోనే ఉంది. కాని కాలువల ద్వారా సాగునీటి వినియోగంలో తెలంగాణ వాటా కేవలం 18%. అదే సమయంలో కోస్తా ఆంధ్ర వాటా 74%కి పైగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే నీళ్లు పారుతున్నది ఇక్కడ, పంటలు పండుతున్నది అక్కడ. ఇక రెండోది నిధులు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి వచ్చే ఆదాయంలో సింహభాగం ఇతర ప్రాంతాల అభివృద్ధికి వెళ్ళిపోతోందనేది ఒక పెద్ద ఆరోపణ. 2004 నుంచి 2013 మధ్యకాలంలో చూస్తే రాష్ట్రం మొత్తం ఆదాయంలో తెలంగాణ ప్రాంతం వాటా దాదాపు 50%. కాని తిరిగి ఆ ప్రాంతానికి ఖర్చు చేసింది మాత్రం కేవలం 38.5%. అంటే ఇక్కడి డబ్బు ఇక్కడి అభివృద్ధికి ఖర్చు కావడం లేదన్నమాట. ఇక మూడోది, ఇది చాలామంది యువతను కదిలించిన అంశం: నియామకాలు. స్థానిక యువత ఉద్యోగాలను కాపాడటానికి ముల్కీ రూల్స్, పెద్ద మనుషుల ఒప్పందంలాంటి చారిత్రక ఒప్పందాలు ఉన్నాయి. కాని అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని తెలంగాణవాదులు వాదించారు. దానికి సాక్ష్యంగా 2009 నాటికి సొంత రాజధానిలోనే ప్రభుత్వ ఉద్యోగులలో స్థానికుల వాటా కేవలం 20%. ఇది యువతలో ఎంత ఆగ్రహాన్ని, నిరాశను రగిలించి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఈ 3 సమస్యల నుంచే ఒక పెద్ద పోరాటం మొదలైంది. ఇది కేవలం నీళ్లు, డబ్బు, ఉద్యోగాల కోసం జరిగిన ఆర్థిక పోరాటం కాదు. పోనుపోను ఇది మా భాష, మా యాస, మా సంస్కృతి, మా అస్తిత్వం, చివరికి మా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటంగా మారిపోయింది. ఈ పోరాటం ఒక్క రాత్రిలో జరగలేదు. దశాబ్దాల కథ ఇది. 1956 పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనతో మొదలై 1969లో విద్యార్థుల ఆందోళనతో పెద్దదైంది. కాని 2011లో జరిగిన ఆ 42 రోజుల సకలజనుల సమ్మె ఉంది చూశారా? అదొక్కటి మొత్తం సీన్ మార్చేసింది. ప్రభుత్వ యంత్రాంగమే స్తంభించిపోయింది. ఇక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పదని ఢిల్లీకి అర్థమైపోయింది. అయితే ఒకే నాణ్యానికి 2 వైపులన్నట్టు ఈ విభజన ఎమోషనల్గా 2 ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేసింది. తెలంగాణ ప్రజలకు ఇది తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన పోరాటం. మరి ఆంధ్రవైపు నుంచి చూస్తే తరతరాలుగా హైదరాబాద్లో బతుకుతున్నవాళ్లు, ఆ నగరాన్ని కట్టడంలో పాలుపంచుకున్నవాళ్లు, ఉన్నట్టుండి ఆ నగరం మాది కాకుండా పోతోందని ఒక భయం, ఒక నష్టం, ఆ ఫీలింగ్ వాళ్లది. సరే, రాష్ట్రమైతే వచ్చేసింది. మరి ఇన్ని దశాబ్దాల సమస్యల్ని కొత్త ప్రభుత్వం ఎలా డీల్ చేసింది? వాళ్ల ఫోకస్ అంతా ఒక్కటే: గ్రామీణ తెలంగాణ పునరుజ్జీవనం. ఉద్యమానికి ఏవైతే మూలకారణాలో వాటినే పరిష్కారానికి పునాదిగా చేసుకున్నారు.
అందులో మొదటి అస్త్రం మిషన్ కాకతీయ. ఆ నీళ్లు అనే మొదటి అతిపెద్ద సమస్యకు డైరెక్ట్ సొల్యూషన్ ఇది. సింపుల్ ఐడియా. కాకతీయుల కాలం నాటి మన పాత చెరువులన్నింటినీ మళ్లీ బతికించడం. చెరువుల్లో పూడిక తీయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఇది భూగర్భ జలాలను రీఛార్జ్ చేసి ఎండిపోయిన బోర్లలోకి మళ్లీ ప్రాణం పోసింది. సరే, ఈ పన్నుల వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి చూద్దాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే 2014లో తెలంగాణలో వరి ఉత్పత్తి 65.5 లక్షల టన్నులు. ఓకే, ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. మరి 10 ఏళ్ల తరువాత 2023కొచ్చేసరికి ఆ నెంబర్ 172 లక్షల టన్నులు దాటిపోయింది. ఆల్మోస్ట్ 3 రెట్లు ఎక్కువ. మిషన్ కాకతీయ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి విధానాల ఫలితమిది. చూసారా? ఒకప్పుడు కరువు నెల అన్నవాళ్లే ఇవాళ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. సరే, ఇప్పుడు విభజన జరిగి 1 దశాబ్దం దాటింది కదా. ఈ నిర్ణయం తర్వాత 2 రాష్ట్రాల కథ ఎలా సాగింది? ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. చివరికి ఈ విభజన ఎవరికి లాభం చేకూర్చింది? ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తోంది. ఒకవైపు తెలంగాణ, హైదరాబాద్ అనే ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ ఇంజిన్తో రెవెన్యూ సర్ప్లస్తో దూసుకుపోతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధానిని కోల్పోవడం, ఇతర ఆర్థిక సవాళ్లతో ఇంకా పోరాడుతూనే ఉంది. ఈ తేడా తలసరి ఆదాయంలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చివరిగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. ఇది ఉద్యమంలోని ఒక ప్రముఖ నినాదం. ఈ విభజన ఆంధ్రను ద్వేషించడం కోసం కాదు, తెలంగాణను ప్రేమించడం కోసం. అంటే ఇది ఎవరిమీదో కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, మా భవిష్యత్తును మేమే నిర్మించుకోవాలనే ఒక ఆకాంక్ష నుంచి పుట్టింది. సో తెలంగాణ కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. కాగితం మీద అంతా ఒక్కటే అని చెప్పినంత మాత్రాన సరిపోతుందా? అభివృద్ధిలో, అవకాశాల్లో అసమానతలు ఉన్నప్పుడు ఆ ఐక్యతకు అసలైన అర్థమేంటి? దానికోసం మనం చెల్లించే నిజమైన మూల్యమెంత? ఆలోచించండి.